అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఇదొచ్చేసి అపూర్వ పెళ్లి నోములు. పెళ్లి నోము అంటేనే పాన్ పెయ్యడం, బియ్యం, పసుపు సుంకించడం, బంగారు పటువలు, వెండి పటువలు, కుండలు ఇవన్నీ కూడా పెట్టుకొని నోముకుంటారు. వీటితో పాటు చాలా రకాల సంక్రాంతి నోములు పెట్టి నోముకుంటారు. అయితే అపూర్వకు వచ్చేసి పెద్దవి, చిన్నవి అన్ని రకాల నోములు కూడా నోంపించారు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్ని రకాల నోములు పెట్టారు, ఏమేమి పెట్టారు, ఎలా పెట్టుకున్నారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా సంక్రాంతి అంటేనే పసుపు కుంకుమలు గుర్తుకొస్తాయి. అలాంటి పసుపు కుంకుమలను ఈ విధంగా గిన్నెలలో పోసి పెట్టారు. ఇంకా ఇది వచ్చేసి 5వ పటువ. వీటికి పసుపు రాసి పోగుదారం చుట్టి ఇంకా కుండల్లో అన్ని వేసి పెట్టారు. ఇక ఇదేమో నల్ల పూసలు నానబియ్యం నోము. ఇక ఈ నోము వచ్చేసి సంపత్ కాగు ఇంకా బంధు బలగము నోము. ఇవి రెండు కూడా ఒకేసారి నోముకుంటారు. ఈ రెండు కూడా మంజుల గారు నోముకున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని ఈ విధంగా పంచారామాల నోము పెట్టారు. ఈ నోము వచ్చేసి పూల బుట్టల నోము. ఈ నోము వచ్చేసి కిచెన్ సెట్ నోము. నోమును అలంకరించడమే కాదండి, దానికి తగ్గట్టుగా చిన్నగా ఇల్లును ఏర్పాటు చేసి తయారు చేశారు. చాలా బాగుంది. ఇవన్నీ కూడా అపూర్వనే చేస్తుంది కదా. ఇక ఈ నోము వచ్చేసి పందిట్లో పచ్చి పసుపు, ముంగిట్లో ముద్ద పసుపు నోము. దానికని చిన్నగా పందిరి వేశారు. దాండియా స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో పందిరి వేశారు. పందిరి కూడా అపూర్వనే వేసింది. పందిరి వేయడానికి ఉపయోగించిన స్టిక్స్ కానీ, పైన వేసిన నెట్ కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నిజంగా పందిరి కింద పసుపు పెట్టారా అన్నట్టుగా ఉంది. చాలా బాగా వేశారు పందిరి. అష్టలక్ష్మి నోము. అష్టలక్ష్మి నోముకని అమ్మవారిని అలంకరించి అమ్మవారి ముందు అష్టలక్ష్మి నోమును పెట్టారు. ఈ నోమేమో వెండి గిన్నెలో ముత్యాలు 13 వెండి గిన్నెలు తీసుకొని ఒక్కొక్క దాంట్లో 13 ముత్యాలు పోసి నోముకుంటారు. దీన్ని వెండి గిన్నెలో ముత్యాల నోము అంటారు. ఇక ఈ నోము వచ్చేసి పండు ముత్తైదువ నోము, కన్నె ముత్తైదువ నోము, గంగా దీపాలు, గౌరీ దీపాల నోము, అక్కకు అటుకుల నోము, చెల్లెకు శనిగల నోము. ఇక ఈ నోము వచ్చేసి బంగారు పటువల నోము, పీట మీద పిల్లెండ్ల నోము, మాణిక్యాలు బొట్టు పెట్టెల నోము, పాలధార పంచదార నోము, గజలక్ష్మి నోము, పంచ గౌరమ్మల నోము. 5 రకాలుగా గౌరమ్మలను చేసి పరికినీళ్ళు పెట్టి ఇంకా పుస్తే మెట్టెలు నల్లపూసలు వేశారు. ఒకటి వచ్చేసి గాజుల గౌరమ్మ, గజ్జల గౌరమ్మ, కాసుల గౌరమ్మ, ముత్యాల గౌరమ్మ, పగడాల గౌరమ్మ. ఈ విధంగా 5 రకాల గౌరమ్మలను చేసి పెట్టారు. గౌరమ్మ గాజుల నోము, ధనము ధాన్యము నోము, వడ్ల గుమ్మీల నోము, సమ్మక్క సారలమ్మ నోము, పుట్టినిల్లు మెట్టినిల్లు నోము, సకినాల కుప్ప, పాలబిందె పానకం బిందె నోము, పంచ పాండవుల నోము. ఇవి అన్నదమ్ములకు కానీ అన్నదమ్ముల వరుసైన వాళ్ళకు కానీ ఇస్తారు. పుట్టింటి పుట్నాలు, అత్తింటి అటుకుల నోము, కూరాడు నీరాడు నోము, 13 కిలోల బియ్యం, 13 చీరలు, 13 నల్లపూస దండల నోము, మంగళహారతి ప్లేట్ల నోము, శాష కుడకలు ముంజో దండల నోము, పీటె మీద పిల్లెండ్ల నోము, అరుగు మీద అద్దాల నోము. ఇవి వచ్చేసి వెండి కడవల నోము, పెద్దమ్మకు పేనీలు, చిన్నమ్మకు చిట్టిమిళ్ళ నోము, కలర్ డబ్బాలు అంటే 13 రకాల కలర్స్ నోము, ఇసురాళ్ళ నోము, ఆషాఢం నోము, క్షీరసాగర మదనం నోము, పూలపండ్ల లడ్డూల నోము అంటే పూలపండ్లలో లడ్డూలు పెట్టి వాటిపైన కప్పుతాం కదా, ఆ విధంగా పూలపండ్ల లడ్డూల నోము, తులాభారాల నోము. ఇవి పూసలతో అల్లి చేశారు, చాలా బాగున్నాయి. బృందావనం నోము. ఈ విధంగా తులసి చెట్లు అన్నీ పెట్టి నోముకున్నారు. ఇంకా కైట్లు చెరకాలు, దీన్నే సంక్రాంతి నోము అని కూడా అంటారు. కైట్లు చెరకల నోము. వెంకటేశ్వర స్వామి భోగం నోము. దీనికోసమని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి చిన్నవి బెల్ల ముద్దలు దొరుకుతాయి కదా, వాటిపైన గోవిందనామాలు పెట్టారు. ఇంకా 2 బెల్లం ముద్దల పైన ఒకదానిపైన శంకు, ఇంకొక దానిపైన చక్రము, ఈ విధంగా పెయింట్ వేశారు. ఇవన్నీ కూడా అపూర్వనే చేసింది. చిక్కుడు చెట్టు కింద చీరై రవిక నోము. ఇది వచ్చేసి కొంగు బంగారం నోము, వరదక్షిణ ప్లేట్ల నోము, మూసి వాయనాల నోము. ఇది వచ్చేసి కైలాసగిరి లేదా కైలాస పర్వతం నోము, పెళ్లిలో వేసే కానీల నోము. ఇంకా ఎలక్కాయలు విభూతి ఉండలు. ఇవి కూడా 108 ఎలక్కాయలు, 108 విభూతి ఉండలు పెట్టి నోముకుంటారు. ఎలక్కాయల విభూతి ఉండల నోము, పండ్ల బుట్టల నోము, కూరగాయల బుట్టల నోము,
ఈ విధంగా అన్ని నోములను కూడా నీట్‌గా చక్కగా అరేంజ్ చేశారు. అన్ని పేర్లు రాసి కూడా పెట్టారు. తర్వాత పాన్పేశారు. ఈ పాన్పు పైన బియ్యం పోసి వాటి చుట్టూ గురుగులు పెట్టారు. ఇంకా సిబ్బీలు పెట్టారు. పసుపు పోసి ఈ విధంగా చెరుకు గడలతో మహిళలందరూ కలిసి చెరుకు గడలు పట్టుకొని పాటలు పాడుతూ బియ్యాన్ని సుంకిస్తారు. ఇలా కొత్త పెళ్లి కూతురు కొంగు తీసి కొంగుకు బొట్లు పెట్టి ఈ నోము పైన పెట్టి కొంగు కప్పుతారు. తర్వాత ముందుగా కన్న తల్లికి ఈ వాయనం ఇస్తారు. వచ్చిన మహిళలందరికీ కూడా పసుబొట్టిచ్చి ఈ విధంగానే వాయనాన్ని ఇప్పిస్తారు. ఈ విధంగా ఇంట్లో నోము పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళి నందిబుక్క నోము కూడా నోముకుంది. సెల్లాలో శనిగలు పెట్టి నందికి కట్టి నంది మెడలో గంట కట్టి ఈ విధంగా కొంగు కప్పి నోముకుంది. సంక్రాంతి సోమవారం శివుడికి ఇష్టమైన నంది దగ్గర నందిబుక్క నోము నోముకోవడం చాలా మంచిది. ఇంకా సోమవారం నోముకుంటే ఇంకా మంచిది కదా. ఇలా సంక్రాంతి రోజు అన్ని రకాల నోములు నోముకుంది. పెద్ద నోములు, చిన్న నోములు అన్నీ కలిపి ఈ విధంగా నోములు పట్టించారు. తర్వాత ఇంకా వచ్చేసి దాంపత్య నోము కూడా నోమించారు. పంచపాండవుల నోములో నుండి ఒక నోము వచ్చేసి అపూర్వ వాళ్ళ తమ్ముడు టిల్లు మణిరాజ్కి ఈ నోము ఇచ్చింది. మిగతా నోములు కూడా అన్నదమ్ముల వరుసైన వాళ్ళందరికీ కూడా ఈ పంచపాండవుల నోము ఇచ్చింది. సెల్లా కప్పి ఈ నోము వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది. అపూర్వ వాళ్ళ అత్తమామలకు కూడా నోముకున్న నోములు ఇచ్చింది. ఇంకా అక్కడికి వచ్చిన బంధువులు స్నేహితులకు కూడా నోముకున్న నోములన్నీ పంచుతారు. ఇలా దాదాపు 100 రకాల సంక్రాంతి నోముల వరకు కూడా అపూర్వకు పెళ్లి నోములలో పెట్టి నోమించారు. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా ఈ విధంగా పెళ్లి నోములు నోముకొని ఉంటే ఏ విధంగా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ సంక్రాంతి నోములన్నీ అరేంజ్ చేసి చక్కగా సంక్రాంతి పెళ్లి నోముల కార్యక్రమం పూర్తి చేయగలిగారు. చాలా బాగా జరిగింది అపూర్వ. చాలా బాగా నీట్గా అందంగా అలంకరించారు. అంతేకాకుండా అన్ని పద్ధతిగా పెట్టారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.